రాజయోగము అనేది సంస్కృత గ్రంథాల్లో పేర్కొన్న యోగా లక్ష్యం, ఇంకా దాన్ని చేరుకునే పద్ధతి. ఆధునిక యుగంలో 19వ శతాబ్దంలో స్వామి వివేకానంద రాసిన రాజయోగ అనే పుస్తకంలో పతంజలి యోగసూత్రాలకు రాసిన తనదైన భాష్యంతో యోగాను ఆచరించడం కూడా ఈ పేరుతో పిలవబడుతుంది. అప్పటి నుంచి దీన్ని అష్టాంగ యోగ, సహజ యోగా లాంటి వేర్వేరు పేర్లతో పిలవబడుతోంది. రాజ అనే పదానికి ఉత్తమమైనది, ముఖ్యమైనది అని అర్థం ఉంది. రాజయోగ ఉంటే యోగములలో ఉత్తమమైనది అని అర్థం చెప్పుకోవచ్చు. చారిత్రకంగా రాజయోగ అనే పదాన్ని ఆధునిక అర్థానికి భిన్నంగా వేరే సందర్భాల్లో కూడా వాడారు. పురాతన, మధ్యయుగపు గ్రంథాల ప్రకారం రాజయోగం అంటే యోగా ద్వారా చేరుకునే అత్యున్నత స్థితి, సమాధి. హఠయోగ ప్రదీపిక, రాజయోగాన్ని చేరుకోవడానికి హఠయోగం అత్యున్నతమైన పద్ధతి అని పేర్కొంటుంది. రాజయోగం అంటే మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, ధ్యానం మరియు యోగసాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారం లేదా పరమాత్మతో అనుసంధానం చెందే అత్యున్నత యోగ మార్గం. స్వామి వివేకానంద దీనిని అష్టాంగ యోగంగా పేర్కొన్నారు. జ్యోతిషశాస్త్రంలో, ఇది అదృష్టం, ఐశ్వర్యం మరియు ఉన్నత స్థితిని ఇచ్చే గ్రహాల కలయికను సూచిస్తుంది. రాజయోగాన్ని గురించి యోగతత్వ ఉపనిషత్తులో ఉంది. చరిత్ర సా.శ 12వ శతాబ్దానికి చెందిన శైవ యోగ పాఠ్య గ్రంథం అమనస్కలో వామదేవుడికి, శివుడికి జరిగే సంభాషణ ఉంటుంది. 2వ అధ్యాయంలో రాజయోగాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. దీని సారాంశం ప్రకారం దాని పేరును బట్టే యోగా ద్వారా తనకు తానే ఒక రాజుగా, అత్యున్నత స్థాయికి చేరుకోగలడు. రాజయోగం లక్ష్యం కలతలేని ఆనందం, సహజమైన ప్రశాంతత, సంతృప్తి తప్ప మరేమీ అనుభవించకపోవడం. రాజయోగం ముఖ్య అంశాలు: నియంత్రణ, బాహ్య విషయాల నుండి మనస్సును మరల్చి, ప్రాణశక్తిని, ఆలోచనలను నియంత్రించడం. అష్టాంగ యోగం, పతంజలి మహర్షి సూచించిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 మెట్ల మార్గం. ధ్యేయం: స్వీయ జ్ఞానాన్ని పొందడం మరియు ఈశ్వరునితో కలవడం. జ్యోతిషశాస్త్రంలో, జాతకంలో గ్రహాలు, ముఖ్యంగా కుజుడు, శుక్రుడు, శని వంటి గ్రహాల అనుకూల స్థితి వల్ల కలుగుతుంది. రాజయోగం అనేది కేవలం భౌతిక భంగిమలు కాకుండా, మానసిక స్థితిని మార్చే ఒక మార్గం.